వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆన్లైన్. తెలంగాణ సచివాలయంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అంటే చక్కెర కూడా ₹13.50కే అందిస్తాను మేము. అన్నిటికంటే ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం స్కూళ్ళల్లో, హాస్టళ్లలో, అనాథ శరణాలయాలలో గతంలో ఉన్న ముక్కిపోయిన బియ్యం స్థానంలో, దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని అందిస్తున్నాం. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్నంతా కూడా పారదర్శకంగా అమలు చేయాలని, పేదల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా బ్రోకర్ల పాలు కావద్దని, గద్దల్లాగా తనకపోయేటువంటి పద్ధతి ఉండొద్దని మొదటి నుంచి దీన్ని స్ట్రీమ్లైన్ చేసుకొని ముందు తీసుకుపోవాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం. కానీ 57 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో కానీ ఏనాడు కూడా దీని లోతుల్లోకి పోయి పరిశీలించిన పాపాన పోలే. ఏదో మంత్రులు, అధికారులు నడుస్తుంది అంటే నడిచింది తప్ప ఇది ఎట్లా నడుస్తుంది, ఏమైనా పక్కదారి పడుతుందా, ఏమైనా అన్యాయం జరుగుతున్నాయి అనేటువంటి లోతుల్లోకి మాత్రం ఏనాడు పోలే. ఒక్క మాటలో చెప్పాలంటే కింది స్థాయి నుంచి మొదలుపెట్టి పై స్థాయి దాకా అన్నీ ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతున్న అక్రమాలలో అధికారుల ప్రమేయం కూడా ఉంది. అధికారులకు తెలియకుండా జరిగే ప్రసక్తి లేదు. ఏం జరిగినా కూడా అనేక దఫాలుగా అధికారులతో సమీక్షలు పెట్టి గత కానీ మనం ఒక పద్ధతి ప్రకారం ప్రజలు మెచ్చే పద్ధతిలో ఇది నడపాలని చెప్పి వారికి సూచించడం జరిగింది. దీనికి అనుబంధంగా ఉన్న రంగాలు ఏవైతే ఉన్నాయో, రైస్ మిల్లర్స్, మీరు రీసైక్లింగ్ పద్ధతి మంచిది కాదు, ఈ బియ్యాన్ని అంతా జమ చేసుకొని మళ్ళీ మిల్లులకు తీసుకుపోయి పాలిషింగ్ చేసి మళ్ళీ అదే బియ్యాన్ని మీరు గవర్నమెంట్కి సప్లై చేసే పద్ధతి కాదు, మంచిది కాదు. మీకు ఏమైనా బాధలుంటే పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం, కానీ మీరు సహకరించమని చెప్పి వారితో కూడా ఒక 6-7 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. బియ్యం డీలర్ల సంఘాలతో కూడా మీకైనా కమిషన్ కావాలంటే పెంచుతాం, మీకైనా సాధక బాధకాలంటే పరిష్కరిస్తాం, కానీ మీరు ఈ కార్డ్స్ని వలసపోయిన వాళ్ళ కార్డ్స్ కానీ, అర్హులు కాని వాళ్ళ కార్డ్స్ కానీ, అక్రమంగా తీసుకున్న కార్డ్స్ కానీ మీ దగ్గర పెట్టుకొని ఈ బియ్యాన్ని నెల నెల అమ్ముకునేటువంటి మీరే అమ్మే పరిస్థితి రావద్దనేది వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అంటే స్టేజ్ 1 కాంట్రాక్టర్స్ అండ్ స్టేజ్ 2 కాంట్రాక్టర్స్, ఈ స్టేజ్ 1 కాంట్రాక్టర్లు కానీ స్టేజ్ 2 కాంట్రాక్టర్లు కానీ అసలు ఒక సంచి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే 20-25 రూపాయలు ఖర్చు అయితే వీళ్ళు మాత్రం 5 రూపాయలకు 10 రూపాయలకే టెండర్ వేస్తారు. ఏమన్నా ఎట్లా సాధ్యమవుతుంది? ఏదో మతలబు లేకపోతే, ఏదో దందా లేకపోతే ఇవాళ కనీసం 25% పైలతోటో 30%తోటో ఈ టెండర్ వేయడం వల్ల ఇది ఎట్లా సాధ్యమైందని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది.